హలో అందరికీ. మీరు బ్లౌజ్ కట్ చేయాలి, మెజర్‌మెంట్స్‌ని తీసుకొని కట్ చేయాలి అంటే, ముందు ఈ లైన్స్ అనేటివి మనం ఏ విధంగా యూజ్ చేస్తామనేది మీకు తెలియాలి. అది తెలియాలి అనంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్‌ని చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట. ఈ టేప్ గురించి తెలిస్తేనే, ఈ లైన్స్ గురించి తెలిస్తేనే మీరు బ్లౌజ్ అనేది కట్ చేయగలుగుతారు. ఇవన్నీ యూజ్ చేసుకొని బ్లౌజ్ అనేది మనం కట్ చేస్తామన్నమాట. సో ఇది నార్మల్గా అయితే ఇవి తీసి మీకు చూపించాలి. ఇదైతే ఎంత తీసినా రాలేదనమాట. సో దానికోసం నేను ఈ 1 ఇంచ్ని పక్కన పెట్టేసి నేను ఇక్కడ నుంచి మీకు మెజర్మెంట్స్ అనేది చూపిస్తానమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అనమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. ఇది మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మీకు తెలియంది ఈ లైన్లు, చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా, అవి మీకు తెలియదు అనమాట. అది ఏ విధంగా మీకు చెప్పాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి రెండో లైన్ ఉంది కదా మధ్యలో, ఇది రెండో లైను. ఈ లైన్ అనేది 1/4 ఇంచ్ అనమాట. ఇది 1/2 ఇంచు, ఇది 3/4 ఇంచు, ఇది 2 ఇంచెస్. అర్థమవుతుంది కదా. ఇది 1/4 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచు, ఇది 1/4 ఇంచు, ఇది 2 ఇంచులు. అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ ఈ మిడిల్లో ఉన్న లైను 1/4 ఇంచ్ అంటారు, ఇది 1/2 ఇంచ్ అంటారు, ఇది 3/4 ఇంచ్ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలానే అన్నిటినీ పెట్టుకుంటారనమాట. 2.5 ఇంచులు, 3.5 ఇంచులు, 3/4 ఇంచు, 3.5 ఇంచులు, 3/4 ఇంచు. అర్థమవుతుంది కదా మీకు. అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టేప్ని యూజ్ చేసుకొని మనము మెజర్మెంట్స్ అయినా తీసుకుంటాము. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఉంటేనే మనము కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా చేయగలుగుతాం అనమాట. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.